మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారి ఫలితాలు కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. దానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్తో పాటుగా శ్రమ, గౌరవం మొదలైనవి పెరగడానికి అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా ఆకస్మికంగా అవకాశాలు లాంటివి ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలలో వృత్తిలో వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కలగకుండా, అలాగే ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు వహిస్తూ, ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ, అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి తండ్రికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, దూర విద్య, దూర ప్రదేశాలకి ప్రయాణాలు, అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే తండ్రి యొక్క సలహాలు, వాటితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటు సంతృప్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు సపోర్టివ్గా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ముఖ్యమైన అంశాల్లో కానీ ఆకస్మికంగా కొంత ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉంటుంది. ఆ ఆకస్మికమైన వాయిదాలు కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, మీరు పెట్టుకున్న ఆలోచనలకి, ప్రణాళికలకి అనుకూలతల్లో ఏదో తెలియని ఆటంకాల వల్ల కొంత ఘర్షణగా ఉండడం, చేద్దాం అనుకుంటున్న పనులలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ, వ్యక్తులతో వాదోపవాదాల విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని ఆలస్యాలు, ఆటంకాల వల్ల సమయానికి ధనం చేకూరే విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కూడా కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యమైన వ్యక్తులు, ఆత్మీయులతో మీరు సంభాషించడం కానీ, వారి సలహాలు, సహాయాలు కోరుకోవడం కానీ, వారి యొక్క సహకారంతో మీ యొక్క ఆర్థిక విషయాల్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసిక సంతృప్తిని పెంపొందించుకునే విధానంలో మీరు ఎక్కువ శాతం దృష్టిని ఆధ్యాత్మిక విషయాల మీద కేంద్రీకరించడం వల్ల మీకు మీరే ప్రశాంతతని ఏర్పరచుకునే అవకాశాలు లాంటివి వీటి మనకి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వారికి మీ యొక్క ఆకస్మికంగా మీ యొక్క ముఖ్యమైన శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ఆల్రెడీ మీ ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి కావచ్చు, లేకపోతే క్రీడలకు సంబంధించిన విషయాల్లో, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల మీద, పూర్వపు రుణాలని మీరు పూర్తి చేసే విషయంలోనూ, వాటికి సంబంధించిన విషయాల మీద మీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునే విషయంలో కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన శత్రుత్వాలకు కానీ, లేకపోతే వాదోపవాదాలకు కానీ అవకాశం ఇవ్వకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ప్రశాంతత అనేది పెరుగుతుంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల మీద కూడా అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సంతాన విషయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలకి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సంఘంలో కొత్త వ్యక్తుల యొక్క స్నేహాలు, పరిచయాలు, మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైనవి ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వకుండా, సడన్గా అది ఆర్థికంగా మీకు బాగున్నట్టుగా అనిపించినా కూడా తీసుకునే నిర్ణయాలలో షార్ట్ టర్మ్ మీకు వచ్చే లాభాన్ని దృష్టిలో పెట్టుకోకుండా లాంగ్ టర్మ్గా మీరు ప్లానింగ్ చేసుకొని ఆ విషయంలో ఆత్మీయుల సహకారంతో
మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీకు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి చిన్నపాటివి ఎదురైనా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? తులారాశి వారికి విద్యా సంబంధమైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. కొత్త ప్రదేశాలు సందర్శించడానికి కోరుకుంటారు. గృహ వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ కన్నా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, కొంత ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల మీద విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త విషయాలను నేర్చుకోవడం మీద ఎక్కువ అవకాశము, అవగాహన పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీరు ఆగుతూ వచ్చిన పనులు అవ్వడానికి అన్ని విధాల అవకాశం అనేది మీకు కనబడుతుంది. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే దగ్గర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, మిత్రుల యొక్క సహకారం, ఆగిన పనులు ముందుకెళ్ళడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మంచి వ్యక్తుల సహకారంతో పట్టుదలగా అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క ఆలోచనలలో కూడా సంపూర్ణంగా మీ యొక్క సపోర్ట్ ఇవ్వడానికి మీరు ముందుంటారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళ విషయంలో మీకు ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండడం, లేకపోతే ఇతరులకు మీరు వాగ్దానం చేసిన ధనాన్ని సమయానికి ఇచ్చే విషయంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే గృహ నిర్మాణ విషయం కావచ్చు, ఆల్రెడీ ఉండే గృహాన్ని మీరు మళ్ళీ రిపేర్ చేయించుకోవడము, లేకపోతే దానికి సంబంధించిన చిన్నపాటి మోడల్గా తయారు చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, కొంత గృహ వాహనాలకు సంబంధించి, ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల మీద పెట్టుబడులు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా గృహ వాతావరణాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన విషయాల మీద విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేయాలి. అలాగే దాంతోపాటుగా హైగ్రీవాని మహా అనే జపాన్ని చేసుకోవడం బట్టి విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది మనకు కనబడుతుంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఎవరి సహకారం లేకపోయినా మీ పని మీరు నిర్వర్తించుకోవడానికి ముందుకెడతారు. సాంఘిక సంబంధాలని అనుకూలంగా పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. భాగస్వామి యొక్క సహకారంతో మీరు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో ఇతరుల సహకారం కన్నా మీరు భాగస్వామితో కలిపి తీసుకున్న నిర్ణయాలకే అధిక శాతం ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడానికి, అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి పట్టుదలగా నిర్వహించి ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు, కొత్త కోరికలు, మీ అంతటి మీరు పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు, తగిన సమయంలో పనిని కంప్లీట్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమైన అంశాలలో మీకు ఏదన్నా శ్రమ, ఒత్తిడి అనేది వృత్తిపరమైన విషయాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది. నిద్రలేమి కూడా అధికంగా ఉంటుంది. అధికంగా మీ శారీరక శ్రమతో మీరు నిద్రలేమిని మొదలైన వాటినన్నిటిని జయిస్తూ ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అధిక శ్రమ వల్ల కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వృత్తిపరమైన విషయాలలో శ్రమ, ఒత్తిడిని తగ్గించుకుంటూ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ సమయానికి ఆహార స్వీకరణతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. న్యాయపరమైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ అనవసరమైన మానసిక ప్రశాంతతని భంగపరుచుకోకుండా, దాంతోపాటుగా లోన్లీనెస్ని, మానసికంగా ఏదో తెలియని ఒంటరితనం మొదలైన వాటికి కూడా అవకాశం ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మెడిటేషన్ లాంటివి చేయడం, శారీరక శ్రద్ధ తీసుకోవడం, ఆరోగ్య శ్రద్ధ అవసరం. సరైన మీరు ప్రశాంతతని పెంపొందించుకుంటూ అలాగే దాన్ని తగిన విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అధిక శ్రమతో, ఒత్తిడితో కార్యక్రమాలు నిర్వహించకుండా జాగ్రత్తగా నిర్వహించుకుంటూ సరైన విశ్రాంతితో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి.
ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడానికి మీ యొక్క విందు వినోదాలు, ముఖ్యుల్ని కలవడం, ఆత్మీయులైన స్నేహితులతో కలవడం, చర్చలు జరపడం, ఆశించిన ఫలితాలు మొదలైన వాటి అన్నిటికీ కూడా సరియైన ప్రణాళికలు వేసుకుంటారు. అయినప్పటికీ ఏదో తెలియని ఆలస్యాలు, ఆటంకాల వల్ల ముఖ్యమైన పనులలోనూ, పెట్టుబడుల్లోనూ, అవసరమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ సరి అయిన సమయానికి మీ ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలు కాకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి.